అందరికీ నమస్కారము. నా పేరు రావుల మణి గణేష్. మన భక్తికి మూలము మన తలంపులు, శ్రవణము, స్మరణము. మణిద్వీపం ఇలా ఉంటుంది అన్న నా చిన్న ఆలోచన మణిద్వీపాన్ని దృశ్యంగా మలచి మా ఇంట బొమ్మల కొలువులో పెట్టదలిచాము. వేదవ్యాసుడు మణిద్వీపాన్ని దేవీ భాగవతంలో సుధాసాగరం మధ్యలో ఉండే ద్వీపంగా వర్ణించారు. గురువు గారు మరియు అమ్మవారి ఆశీస్సులతో ఈ చిన్ని ప్రయత్నం చేశాను. సమస్త లోకాలకి అవతల ఉండే లోకమే ఈ మణిద్వీపము. అన్ని లోకాలు ఈ లోకంలో పరిధిలోనివే. కైలాసం కన్నా, వైకుంఠం కన్నా ఈ లోకం శ్రేష్టంగా ఉంటుంది. సుధాజల తరంగాలు ఈ ద్వీపాన్ని అభిషేకిస్తూ ఉంటాయి. ఈ ప్రదేశానికి 7 యోజనాల లోహమయ ప్రాకారం ఉంటుంది. ఇక్కడ దేవీ భక్తులు నివసిస్తూ ఉంటారు. తర్వాత లోహమయ ప్రాకారం దాటాక కంచు ప్రాకారంలో జలపాతాలు, వృక్షాలు ఉంటాయి. తర్వాత తామ్ర ప్రాకారంలో పుష్పాలు, ఫలాలు కనిపిస్తూ ఉంటాయి. శీర్ష ప్రాకారంలో సిద్ధగణాలు నివసిస్తూ ఉంటారు. ఇంకా పురోగమించగా ఇత్తడి ప్రాకారంలో పచ్చగా లేలేత తీగలు అగుపిస్తూ ఉంటాయి. పంచలోహ ప్రాకారంలో పారిజాతాలు, మల్లెల వనాలు ఉంటాయి. తర్వాత సుగంధ ప్రాకారంలో కదంబ వనాలు ఉంటాయి. మందార వనాలు అగుపిస్తూ ఉంటాయి. తర్వాత ఎర్రటి పుష్పరాగమణి ప్రాకారంలో ఇంద్రాది దేవతలు, దిక్పతులు ఉంటారు. పద్మరాగమణి ప్రాకారంలో చతుష్షష్ఠి దేవతలు ఉంటారు. గోమేధికా ప్రాకారంలో 32 శ్రీదేవి శక్తులు నివసిస్తారు. వజ్రాల ప్రాకారంలో శ్రీ భువనేశ్వరి దేవి ఉంటారు. తర్వాత వైడూర్య ప్రాకారంలో బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి మొదలగు సప్త మాతృకలు ఉంటారు. అష్టమ మాతృకగా లక్ష్మీదేవి కనిపిస్తారు. ఇంద్రనీలామణి ప్రాకారంలో షోడశ శక్తులు ఉండి ప్రపంచ వార్తలు అమ్మవారికి తెలియచేస్తూ ఉంటారు. పగడాల ప్రాకారంలో పంచభూత స్వామినులు ఉంటారు. నవరత్నమణి ప్రాకారంలో దశమహావిద్యలు ప్రకాశిస్తూ ఉంటాయి. మహోజ్వల కాంతులతో ఇక్కడ మనకి చింతామణి గృహం కనిపిస్తూ ఉంటుంది. చింతామణి గృహంలో శ్రీ లలితా పరమేశ్వరికి బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, పరమేశ్వరుడు, సదాశివుడు కలిసి పర్యంకముగా ఏర్పడినారు. ఈ గృహానికి 1000 యోజనాల కొలతలతో 9 మెట్లతో నవరత్న చకిత శ్రీ చక్ర రథము ఉంటుంది. ఇక్కడ బంగారు రథం బాలాంబకి ఉంటుంది. తర్వాత రాజశ్యామలాదేవికి 7 మెట్ల ఆవరణతో గేయ చక్ర రథం ఉంటుంది. తర్వాత వారాహి దేవికి కిరి అనే చక్ర రథం ఉంటుంది. ఇలా మనకి లలితా పరమేశ్వరి, బాలాంబ, రాజశ్యామలాదేవి, వారాహి మనకి అనుగ్రహం ప్రసాదిస్తూ ఉంటారు. అమ్మవారికి నమస్సుమాంజనులు.